మనం ఇప్పుడు పశువులకు ఇచ్చే సింపుల్ దానాల గురించి మాట్లాడుకుందాం. ఇంతకంటే కాంప్లెక్స్ దానాలు కూడా ఉంటాయి, ఇంకోసారి చర్చించుకుందాం. మిత్రులారా నమస్తే. మనం ప్రకృతి వ్యవసాయం చేయడానికి గోవు చాలా ముఖ్యం అని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ గోవు లేకుండా ప్రకృతి వ్యవసాయం సాధ్యపడదు అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఈ ప్రక్రియలో మనం ఒక గోవుని తెచ్చుకోవడం జరిగింది, మీ అందరికీ ముందు తెలిసిందే. అయితే ఈ గోవుని సంరక్షించుకోవడం అనేది ఇంకొక ఘట్టం. ఇప్పుడు మన చుట్టూరు ఇక్కడ ఈ గోదావరి జిల్లాల్లో అంతా మాగాణిలే. అయితే గ్రేజింగ్ ల్యాండ్స్ ఉండవు, అంటే గడ్డి భూములు పశువులు మేయడానికి ఫ్రీగా గడ్డి భూములు ఉండవు. అందుకని మేము మా దొడ్లోనే అట్లోని కట్టుకుని షెడ్లో కట్టుకుని వాటికి దాణా పెట్టుకుని ఒట్టిగడ్డి పచ్చగడ్డి బయట నుంచి కోసుకొచ్చి వాటిని పోషించవలసిన పరిస్థితి. ఈ పరిణామంలో వీటికి పూర్తి పోషకాలు సరిగ్గా అందకపోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచనతో వీటికి దానాను కూడా పెడతాం. ఆ దానా రోజుకి 2 కేజీలు దానా పెడతాం, అంటే ఆవును పట్టి. సో ఆవు కొంచెం పెద్దగా ఉంటే కొంచెం దానా కూడా ఎక్కువ ఉంటుంది. ఆవు పాలు ఇచ్చే దాన్ని బట్టి కూడా దానికి దానా ఎక్కువగా పెట్టవలసిన అవసరం ఉంటుంది. దీనికైతే ఒక 2 కేజీల దానా రోజుకి పెడతాం. అయితే ఈ దానాని సరిసకంగా 2 భాగాలు చేసి ఉదయం పూట సగం, సాయంత్రం పూట సగం, అంటే ఉదయం 1 కేజీ దానా, సాయంత్రం 1 కేజీ దానా, ఒక 2 కేజీలు రోజుకు సరిపోతుంది. అయితే ఈ దానా పెట్టడానికి మేము ఎన్నుకున్న పద్ధతి ఏంటంటే, దీనికి ఫైబర్ కూడా చాలా అవసరం. ఎందుకంటే తిన్న ఆహారం ఈ ఫైబర్ సరిగ్గా లేకపోతే పూర్తి స్థాయిలో జీర్ణం అవ్వదు. నార్మల్గానే ఒక 40% ఎంతో కూడా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదే ఫైబర్ లేకపోతే ఇంకా ఎక్కువ శాతం దాని శరీరానికి పోషకాలు అందకుండా ఈ గోమయం ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా వెళ్ళకుండా ఈ గోవుకి పూర్తి స్థాయిలో జీర్ణం అవ్వడానికి గాను మేము ఎండుగడ్డి పరకల్ని తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా 1 ఇంచున్నర ముక్కలుగా కోసి వాటిని 12 గంటలు నానబెడతాం. ఉదయం నానబెట్టింది సాయంత్రం పెడతాం, సాయంత్రం నానబెట్టింది మరుసటి ఉదయం పెడతాం. అయితే ఈ గడ్డి పరకలతో పాటుగా మేము ఈ దానాన్ని మిక్స్ చేసి వాటికి పెడతా ఉంటాం. ఇది ఒక చిన్న గడ్డి మెట్టు అండి. మేము పోయిన సంవత్సరం అంతకంటే ముందు వేయించుకున్నాం. ఇంకొక చిన్న దూడను కొనుక్కోవడం జరిగింది. అది దురదృష్టవశాత్తు అది కాలం చేయడం వల్ల ఈ గడ్డిమెట్ని మేము ఇలా కప్పి ఉంచాం, ఒక పాలిథిన్ కవర్ వేసి. లోగడ మీకు పాలిథిన్ పేపర్లో పాలిథిన్ వస్తువులు అంటే ప్లాస్టిక్ వినియోగం గురించి ఒక వీడియో చేయడం జరిగిందండి. మనం ప్లాస్టిక్ని మన అవసరాలకి ఎంత మేరకు వాడుకోవాలో అంత మేరకు మాత్రమే వాడుకోవాలి. వాడుకున్న తర్వాత వీటి యొక్క కాలపరిమితి ముగిసిన తర్వాత వీటిని సేఫ్గా డిస్పోజ్ చేసేటటువంటి విధానాలను కూడా మనం తెలుసుకుని వాటిని ఆచరించాలండి. లేకపోతే ఈ పర్యావరణానికి చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది, చాలా నష్టం కలుగుతుంది. భావి తరాలకి మనం ఒక శాపంలాగా వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ముఖ్యంగా సింగిల్ యూజ్ బాటిల్స్, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్స్, అలాగే సింగిల్ యూజ్ పాలిథిన్ కవర్స్, వాటినన్నింటినీ కూడా మనం ఒకసారి యూజ్ చేసి విచ్చలవిడిగా ఈ భూమి మీద విసిరేయడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం వల్ల అది భూమిలో కలిసి తొందరగా డీకంపోజ్ అవ్వక దాదాపు కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా టైం పడుతుందండి. కొంతకాలానికి ఈ భూమి అంతా కూడా ఈ ప్లాస్టిక్తో కప్పబడి ఉంటే వర్షాలు ఈ భూమిలోకి ఇనకుండా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఇప్పుడే ప్రారంభమైంది. సో అటువంటి పనులు చేయకుండా మినిమం కొంతవరకు వాటిని వాడుకొని సేఫ్గా డిస్పోజ్ చేయాలన్నది మా ఉద్దేశం. మేము ఈ సంవత్సరం ఇంకొక గడ్డిమెట్టును కూడా అక్కడ వేసుకున్నాం. దాన్ని కూడా ఒక మంచి థిక్ టార్పాలిన్తో కప్పి ఉంచాం, వర్షం నుంచి మంచు నుంచి రక్షణ కోసం. ముఖ్యంగా ఆవుకి మేము ఇచ్చేటటువంటి దానాలో ఈ ఒట్టిగడ్డి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒట్టిగడ్డి ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుందండి. వాటిని ముక్కల కింద కోసి మేము నానబెట్టి 12 గంటలు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని దానా మిశ్రమంతో కలిపి గోవులకి ఇస్తూ ఉంటాం. దానివల్ల పూర్తి స్థాయిలో మేము ఇచ్చిన దానా జీర్ణం అవుతుందండి. ఫైబర్ ఉంటుంది కదా, స్లోగా డైజెషన్ అవుతుంది. సో ఆ విధానంలో మేము వాటికి దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. మేము గడ్డి మొక్కలు
నానబెట్టడం అంటే ఉదయం నానబెట్టిన వాటిని సాయంత్రం దానాలో కలుపుతామండి. సాయంత్రం నానబెట్టిన వాటిని మరుసటి నాడు ఉదయం దానాలో కలిపి వాటికి ఇవ్వడం జరుగుతుందండి. మనం ఈ గడ్డి ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటాం. మాకు శ్రమించే సోదరిమణి, వారి పేరు సూర్యకాంతమ్మ గారు, ఆవిడ వచ్చి ఈ గోవుకి కావాల్సిన గడ్డి ముక్కలు కత్తిరించి పెడుతున్నారు. అలాగే ఆవిడ లేని పక్షంలో నేను కానీ మరొకరు కానీ ఈ గడ్డి ముక్కలను కోసుకొని ఒక సంచిలో పక్కన పెట్టుకుంటాం. కావలసినన్ని మనం నీళ్ళల్లో వాడుకుంటాం. మిగతా వాటిని మరుసటి రోజుకో లేకపోతే ఆ తర్వాత రోజుకో ఉపయోగించుకోవడానికి వేరే సంచిలో వేసి ఈ స్టోర్ రూమ్లో దాచుకోవడం జరుగుతుందండి. ఈ కోసిన ముక్కల్ని ఒక చిన్న తొట్టి తీసుకుని ఆ తొట్టిలో ఒక బాస్కెట్ ముక్కల్ని కొలతకు వేసుకుని వాటిని నీళ్ళతోటి బాగా తడిపి, అంటే బాగా తడాలంటే మీకు ఈ గడ్డి తేలిగ్గా ఉంటుంది కదా, ఈ పైన గడ్డి తడకపోవచ్చు. దానివల్ల కిందకి పైకి మనం తిప్పి వాటిని బాగా తడిచేలాగా చేయాలండి. బాగా కలిసిన తర్వాత వాటిని నీళ్ళని పెట్టేసుకుంటే అది ఈవేళ ఉదయం వీటిని నానబెడుతున్నాం కదా, ఈ నానబెట్టిన వాటిని మళ్ళీ మనం సాయంత్రం వాడతాం. అయితే ఈ పూట పొద్దున్న మనం వాడేటటువంటి గడ్డి ముక్కలు నిన్న సాయంత్రం మనం నానబెట్టుకున్నవి ఉంటాయండి. వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ దాణా మిశ్రమంలో వరి తవుడు 350 గ్రాములు వేస్తాం, బియ్యం ఆడించేటప్పుడు వచ్చే తవుడు. ఆ తర్వాత మీకు మినప్పొట్టు ఒక 350 గ్రాములు వేస్తాం. ఈ సింపుల్ దానా మిక్చర్లో గోధుమ పొట్టు అదొక 350 గ్రాములు మనం వేస్తాం. వీటితో పాటుగా కాల్షియం సప్లిమెంటరీ కాల్షియం లిక్విడ్ కూడా మనం వేస్తాం. ఎందుకంటే పాలిచ్చే పశువులకి కాల్షియం ప్రాబ్లం ఉంటుంది. 50 ml వేస్తామండి. ఈ కాల్షియం లిక్విడ్ వేసిన తర్వాత వాటిని శుభ్రంగా ఆ మిక్చర్ని, ఆ దానా మిశ్రమాన్ని బాగా కలపాలి. అంటే ఈ కాల్షియం మొత్తం దీనికి అంతటికి కూడా అంటుకునేలాగా మనం బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే డబ్బాలో వేసుకుని ఈ గడ్డి ముక్కల్ని ఒక పాత్రలో వేసుకుని ఆ నీళ్ళని సెపరేట్ చేసి, ఆ తర్వాత మనం కాల్షియం కలిపినటువంటి ఈ దానా మిశ్రమాన్ని ఈ గడ్డి ముక్కలకి ఉన్న పాత్రలో వేసి బాగా కలపాలండి. ఈ గడ్డి ముక్కలన్నిటికీ కూడా ఈ దాణా మిశ్రమం అంటుకునేలాగా, ఈ తడిగడ్డికి అంటుకునేలాగా మనం కలపాలి. కొంచెం టైం పడుతుంది, ఒక 20 సెకండ్స్ దాన్ని శుభ్రంగా కలిపి పశువుకి పెట్టాలి. అయితే ఇవి కలపకపోతే ఈ కలవని ముక్కల్ని పశువు తినడం మానేస్తే మొత్తానికి ఈ దాణాన్ని తినకుండా ఉండవచ్చు. ఒక్కోసారి కొన్ని తింటాయి అనుకోండి, చాలా తెలుగనివి మనం కలిపేసి బాగా పెడితే చక్కగా అటుకి జీర్ణం అవుతుంది. ఈ ఫైబర్ ఉండడం వల్ల ఈ సింపుల్ దానా ఇలా మనం తయారు చేసుకుంటాం. ఈ తయారు చేసుకున్న దానాన్ని మనం గోవుకి మనం డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో లేగదోడ కూడా తింటుంది. ఒక నెల దాటిన తర్వాత అది తినడానికి ప్రయత్నం చేస్తుంది. నమస్కారం.